మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన సుమారు 100 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించి నడుపుతున్న వారే ఉన్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ యజమానికి జరిగే నష్టం ఆ కుటుంబానికి ఎంతో తీరని ఆవేదన మిగుల్చుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాలతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున మద్యం సేవించి వాహనాలు నడపరాదని వారితో ప్రమాణం చేయించారు. పదే మద్యం సేవించి పట్టుబడితే జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని వివరించారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు ఉన్నారు. హోటల్ ఉంటుంది కదా ఆడ కూడా పెట్టకాడ ఆయన చెప్తారు ఆమె మాటలలో కొడుతుంది చేతి దొరుకుతారు కొడుతారట మన వాళ్ళు ఉంటాడు ఆడ. ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.